హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? బాగుండాలి, చాలా బాగుండాలి, చాలా చాలా బాగుండాలి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. కాబట్టి అందరూ చాలా బాగుండాలి. ఈరోజు మన పద్యము దాసరయ్య తప్పు దండముతో సరి. దండము అంటే దండంతో బెత్తాలు ఉంటాయి కదా, బెత్తంతో ఒకటి పీకడం అనమాట. దండముతో సరి అంటే మోసమేది తన్ను మించకున్న నీచుడై చెడునట నీచుల నమ్మిన విశ్వదాభిరామ వినుర వేమ. ఏంటబ్బా దీని భావం? ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావం అట. మనకి ఆల్రెడీ పద్యం చదివినప్పుడే భావం అర్థమైపోయింది, ఆయన చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైపోయింది కదా. పద్యము భావము దాసరయ్య తప్పు దండముతో సరి. దాసరయ్య అంటే దాసనారాయణరావు గారు కాదండి, లేకపోతే దాసరి అనే పేరున్న వాళ్ళు ఎవరు ఫైట్ చేయకండి. దాసరయ్య తప్పు అంటే జస్ట్ ఒక పేలా ఇచ్చారు తప్ప ఎవరు చేసిన తప్పుకైనా సరే దండముతో సరి అంటే ఒక శిక్షతో సరిపెట్టాలి అని. దాసరయ్య తప్పు దండముతో సరి. మోసమేది తన్ను మించకున్న మోసమేది తన్ను మించకున్న అంటే మనకు మించిన మోసం జరగకుండా ఏదో తెలియక ఒక పొరపాటు చేసినంత మాత్రాన ఒక చిన్న శిక్షతో మనం వదిలేయచ్చు. దండంతో అంటే ఒక దెబ్బ కొట్టో ఒక మాటనో దాన్ని క్షమించేయచ్చు. ఎప్పుడు అది మన మోసం అనేది మనం మించకుండా ఉన్నప్పుడు, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మాత్రమే అది వీలవుతుంది. ఎప్పుడైతే మనకు మించిపోయిన మోసం చేసి మనకి నమ్మక ద్రోహం చేసి మనం నమ్మిన దాన్ని మన ఇంట్లోనే దొంగతనం చేసి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అలాంటప్పుడు వీళ్ళతో స్నేహం చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. మోసమేది తన్ను మెంచకున్న నీచుడై చెడునటు నీచుల నమ్మిన. నీచుడై చెడునటు నీచుల నమ్మిన. ఏంటి, మనకి మించిపోయిన తప్పులు చేసిన వాళ్ళని కూడా మనం క్షమించి మనం వారితో స్నేహం చేసామనుకోండి, అప్పుడేమవుతుంది? నీచుల నమ్మిన నీచుడై చెడునట మనం కూడా చెడిపోవడం జరుగుతుంది అనమాట. మనం కూడా వాళ్ళ బుద్ధులు వస్తాయి, మనం కూడా శిక్షార్హులం అవుతాం అనమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు
ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా లౌకిక సుఖాలకు అలవాటు పడిన లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు. ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావం. ఏమంటున్నారు? దాసరయ్య తప్పు దండముతో సరి, ఒక్క దెబ్బ కొడితే సరిపోతుంది. మోసమేది తన్ను మించకున్నా, మనకు మించిన మోసం జరగకపోయినప్పుడు మాత్రమే. నీచుడై చెడునట నీచుల నమ్మిన, అలా కాకుండా మళ్ళీ మళ్ళీ నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతే నీచుడై చెడు, మనం కూడా నీచుల్లాగా మారిపోతాం, మనం కూడా చెడిపోతామట. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావము. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? బాగుండాలి, చాలా బాగుండాలి, చాలా చాలా బాగుండాలి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. కాబట్టి అందరూ చాలా బాగుండాలి. ఈరోజు మన పద్యము దాసరయ్య తప్పు దండముతో సరి. దండము అంటే దండంతో బెత్తాలు ఉంటాయి కదా, బెత్తంతో ఒకటి పీకడం అనమాట. దండముతో సరి అంటే మోసమేది తన్ను మించకున్న, నీచుడై చెడునట నీచుల నమ్మిన, విశ్వదాభిరామ వినుర వేమ. ఏంటబ్బా దీని భావం? ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావం అట. మనకి ఆల్రెడీ పద్యం చదివినప్పుడే భావం అర్థమైపోయింది, ఆయన చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైపోయింది కదా. పద్యము భావము. దాసరయ్య తప్పు దండముతో సరి. దాసరయ్య అంటే దాసనారాయణరావు గారు కాదండి, లేకపోతే దాసరి అనే పేరున్న వాళ్ళు ఎవరు ఫైట్ చేయకండి. దాసరయ్య తప్పు అంటే జస్ట్ ఒక పేలా ఇచ్చారు తప్ప, ఎవరు చేసిన తప్పుకైనా సరే దండముతో సరి అంటే ఒక శిక్షతో సరిపెట్టాలి అని.
దాసరయ్య తప్పు దండము తూసరి. మోసమేది తన్ను మించకున్నా మోసమేది తన్ను మించకున్నా అంటే మనకు మించిన మోసం జరగకుండా ఏదో తెలియక ఒక పొరపాటు చేసినంత మాత్రాన ఒక చిన్న శిక్షతో మనం వదిలేయచ్చు. దండముతో అంటే ఒక దెబ్బ కొట్టో ఒక మాటనో దాన్ని క్షమించేయచ్చు. ఎప్పుడు అది మన మోసం అనేది మనం మించకుండా ఉన్నప్పుడు, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మాత్రమే అది వీలవుతుంది. ఎప్పుడైతే మనకు మించిపోయిన మోసం చేసి మనకి నమ్మక ద్రోహం చేసి మనం నమ్మిన దాన్ని మన ఇంట్లోనే దొంగతనం చేసి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అలాంటప్పుడు వీళ్ళతో స్నేహం చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. మోసమేది తన్ను మెంచకున్న నీచుడై చెడునటు నీచుల నమ్మిన. నీచుడై చెడునటు నీచుల నమ్మిన. ఏంటి, మనకి మించిపోయిన తప్పులు చేసిన వాళ్ళని కూడా మనం క్షమించి మనం వారితో స్నేహం చేసామనుకోండి, అప్పుడేమవుతుంది, నీచుల నమ్మిన నీచుడై చెడునట మనం కూడా చెడిపోవడం జరుగుతుంది అనమాట. మనం కూడా వాళ్ళ బుద్ధులే వస్తాయి, మనం కూడా శిక్షార్హులం అవుతాం అనమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా లౌకిక సుఖాలకు అలవాటు పడిన లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు. ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు.
అని భావం. ఏమంటున్నారు? దాసరయ్య తప్పు దండముతో సరి. ఒక్క దెబ్బ కొడితే సరిపోతుంది. మోసమేది తన్ను మించకున్నా, మనకు మించిన మోసం జరగకపోయినప్పుడు మాత్రమే. నీచుడై చెడునట నీచుల నమ్మిన. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతే నీచుడై చెడు, మనం కూడా నీచుల్లాగా మారిపోతాం, మనం కూడా చెడిపోతామట. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావము. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? బాగుండాలి, చాలా బాగుండాలి, చాలా చాలా బాగుండాలి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. కాబట్టి అందరూ చాలా బాగుండాలి. ఈరోజు మన పద్యము దాసరయ్య తప్పు దండముతో సరి. దండము అంటే దండంతో బెత్తాలు ఉంటాయి కదా, బెత్తంతో ఒకటి పీకడం అనమాట. దండముతో సరి అంటే మోసమేది తన్ను మించకున్న, నీచుడై చెడునట నీచుల నమ్మిన, విశ్వదాభిరామ వినుర వేమ. ఏంటబ్బా దీని భావం? ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావం అట. మనకి ఆల్రెడీ పద్యం చదివినప్పుడే భావం అర్థమైపోయింది, ఆయన చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైపోయింది కదా. పద్యము భావము. దాసరయ్య తప్పు దండముతో సరి. దాసరయ్య అంటే దాసనారాయణరావు గారు కాదండి, లేకపోతే దాసరి అనే పేరున్న వాళ్ళు ఎవరు ఫైట్ చేయకండి. దాసరయ్య తప్పు అంటే జస్ట్ ఒక పేలా ఇచ్చారు తప్ప, ఎవరు చేసిన తప్పుకైనా సరే దండముతో సరి అంటే ఒక శిక్షతో సరిపెట్టాలి అని. దాసరయ్య తప్పు దండముతో సరి. మోసమేది తన్ను మించకున్నా, మోసమేది తన్ను మించకున్నా అంటే మనకు మించిన మోసం జరగకుండా, ఏదో తెలియక ఒక పొరపాటు చేసినంత మాత్రాన ఒక చిన్న శిక్షతో మనం వదిలేయచ్చు. దండంతో అంటే ఒక దెబ్బ కొట్టో ఒక మాటనో దాన్ని క్షమించేయచ్చు. ఎప్పుడు అది మన మోసం అనేది మనం మించకుండా ఉన్నప్పుడు, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మాత్రమే అది వీలవుతుంది. ఎప్పుడైతే మనకు మించిపోయిన మోసం చేసి, మనకి నమ్మక ద్రోహం చేసి, మనం నమ్మిన దాన్ని మన ఇంట్లోనే దొంగతనం చేసి, మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టి, అలాంటప్పుడు వీళ్ళతో స్నేహం చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. మోసమేది తన్ను మించకున్న, నీచుడై చెడునటు నీచుల నమ్మిన. నీచుడై చెడునటు నీచుల నమ్మిన. ఏంటి, మనకి మించిపోయిన తప్పులు చేసిన వాళ్ళని కూడా మనం క్షమించి మనం వారితో స్నేహం చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది?
నీచుల నమ్మిన నీచుడై చెడునట. మనం కూడా చెడిపోవడం జరుగుతుంది అనమాట. మనం కూడా వాళ్ళ బుద్ధులే వస్తాయి, మనం కూడా శిక్షార్హులం అవుతాం అనమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు. ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావం. ఏమంటున్నారు? దాసరయ్య తప్పు దండముతో సరి. ఒక్క దెబ్బ కొడితే సరిపోతుంది. మోసమేది తన్ను మించకున్నా, మనకు మించిన మోసం జరగకపోయినప్పుడు మాత్రమే. నీచుడై చెడునట నీచుల నమ్మిన. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతే నీచుడై చెడు, మనం కూడా నీచుల్లాగా మారిపోతాం, మనం కూడా చెడిపోతామట. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావము. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? బాగుండాలి, చాలా బాగుండాలి, చాలా చాలా బాగుండాలి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. కాబట్టి అందరూ చాలా బాగుండాలి. ఈరోజు మన పద్యము, దాసరయ్య తప్పు దండముతో సరి. దండము అంటే దండంతో బెత్తాలు ఉంటాయి కదా, బెత్తంతో ఒకటి పీకడం అనమాట. దండముతో సరి అంటే మోసమేది తన్ను మించకున్న నీచుడై చెడునట నీచుల నమ్మిన.
విశ్వదాభిరామ వినురవేమ. ఏంటబ్బా దీని భావం? ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావమట. మనకి ఆల్రెడీ పద్యం చదివినప్పుడే భావం అర్థమైపోయింది, ఆయన చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైపోయింది కదా. పద్యము భావము. దాసరయ్య తప్పు దండముతో సార్. దాసరయ్య అంటే దాసనారాయణరావు గారు కాదండి, లేకపోతే దాసరి అనే పేరున్న వాళ్ళు ఎవరు ఫైట్ చేయకండి. దాసరయ్య తప్పు అంటే జస్ట్ ఒక పేలా ఇచ్చారు తప్ప ఎవరు చేసిన తప్పుకైనా సరే దండముతో సరి అంటే ఒక శిక్షతో సరిపెట్టాలి అని. దాసరయ్య తప్పు దండముతో సరి. మోసమేది తన్ను మించకున్నా మోసమేది తన్ను మించకున్నా అంటే మనకు మించిన మోసం జరగకుండా ఏదో తెలియక ఒక పొరపాటు చేసినంత మాత్రాన ఒక చిన్న శిక్షతో మనం వదిలేయచ్చు. దండముతో అంటే ఒక దెబ్బ కొట్టో ఒక మాటనో దాన్ని క్షమించేయచ్చు. ఎప్పుడు అది మన మోసం అనేది మనం మించకుండా ఉన్నప్పుడు, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మాత్రమే అది వీలవుతుంది. ఎప్పుడైతే మనకు మించిపోయిన మోసం చేసి మనకి నమ్మక ద్రోహం చేసి మనం నమ్మిన దాన్ని మన ఇంట్లోనే దొంగతనం చేసి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అలాంటప్పుడు వీళ్ళతో స్నేహం చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. మోసమేది తన్ను మెంచకున్న నీచుడై చెడునటు నీచుల నమ్మిన. నీచుడై చెడునటు నీచుల నమ్మిన. ఏంటి, మనకి మించిపోయిన తప్పులు చేసిన వాళ్ళని కూడా మనం క్షమించి మనం వారితో స్నేహం చేసామనుకోండి, అప్పుడేమవుతుంది? నీచుల నమ్మిన నీచుడై చెడునట, మనం కూడా చెడిపోవడం జరుగుతుంది అనమాట. మనం కూడా వాళ్ళ బుద్ధులు వస్తాయి, మనం కూడా శిక్షార్హులం అవుతాం అనమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన లౌకిక
సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు. ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావం. ఏమంటున్నారు? దాసరయ్య తప్పు దండముతో సరి, ఒక్క దెబ్బ కొడితే సరిపోతుంది. మోసమేది తన్ను మించకున్నా, మనకు మించిన మోసం జరగకపోయినప్పుడు మాత్రమే. నీచుడై చెడునట నీచుల నమ్మిన, అలా కాకుండా మళ్ళీ మళ్ళీ నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతే నీచుడై చెడు, మనం కూడా నీచుల్లాగా మారిపోతాం, మనం కూడా చెడిపోతామట. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావము. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? బాగుండాలి, చాలా బాగుండాలి, చాలా చాలా బాగుండాలి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. కాబట్టి అందరూ చాలా బాగుండాలి. ఈరోజు మన పద్యము దాసరయ్య తప్పు దండముతో సరి. దండము అంటే దండంతో బెత్తాలు ఉంటాయి కదా, బెత్తంతో ఒకటి పీకడం అనమాట దండముతో సరి అంటే. మోసమేది తన్ను మించకున్న, నీచుడై చెడునట నీచుల నమ్మిన, విశ్వదాభిరామ వినుర వేమ. ఏంటబ్బా దీని భావం? ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావం అట. మనకి ఆల్రెడీ పద్యం చదివినప్పుడే భావం అర్థమైపోయింది, ఆయన చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైపోయింది కదా. పద్యము భావము. దాసరయ్య తప్పు దండముతో సరి. దాసరయ్య అంటే దాసనారాయణరావు గారు కాదండి, లేకపోతే దాసరి అనే పేరున్న వాళ్ళు ఎవరు ఫైట్ చేయకండి. దాసరయ్య తప్పు అంటే జస్ట్ ఒక పేలా ఇచ్చారు తప్ప, ఎవరు చేసిన తప్పుకైనా సరే దండముతో సరి అంటే ఒక శిక్షతో సరిపెట్టాలి అని. దాసరయ్య తప్పు దండముతో సరి. మోసమేది తన్ను మించకున్న, మోసమేది
తన్ను మించకున్నా అంటే మనకు మించిన మోసం జరగకుండా ఏదో తెలియక ఒక పొరపాటు చేసినంత మాత్రాన ఒక చిన్న శిక్షతో మనం వదిలేయచ్చు. దండంతో అంటే ఒక దెబ్బ కొట్టో ఒక మాటనో దాన్ని క్షమించేయచ్చు. ఎప్పుడు అది మన మోసం అనేది మనం మించకుండా ఉన్నప్పుడు, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మాత్రమే అది వీలవుతుంది. ఎప్పుడైతే మనకు మించిపోయిన మోసం చేసి, మనకి నమ్మక ద్రోహం చేసి, మనం నమ్మిన దాన్ని మన ఇంట్లోనే దొంగతనం చేసి, మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టి, అలాంటప్పుడు వీళ్ళతో స్నేహం చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. మోసమేది తన్ను మెంచకున్న, నీచుడై చెడునటు నీచుల నమ్మిన. నీచుడై చెడునటు నీచుల నమ్మిన. ఏంటి, మనకి మించిపోయిన తప్పులు చేసిన వాళ్ళని కూడా మనం క్షమించి మనం వారితో స్నేహం చేసామనుకోండి, అప్పుడేమవుతుంది? నీచుల నమ్మిన నీచుడై చెడునట, మనం కూడా చెడిపోవడం జరుగుతుంది అనమాట. మనం కూడా వాళ్ళ బుద్ధులు వస్తాయి, మనం కూడా శిక్షార్హులం అవుతాం అనమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు. ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావం. ఏమంటున్నారు? దాసరయ్య తప్పు దండముతో సరి, ఒక్క దెబ్బ కొడితే సరిపోతుంది. మోసమేది తన్ను మించకున్నా,
మనకు మించిన మోసం జరగకపోయినప్పుడు మాత్రమే. నీచుడై చెడునట నీచుల నమ్మిన, అలా కాకుండా మళ్ళీ మళ్ళీ నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతే నీచుడై చెడు, మనం కూడా నీచుల్లాగా మారిపోతాం, మనం కూడా చెడిపోతామట. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావము. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? బాగుండాలి, చాలా బాగుండాలి, చాలా చాలా బాగుండాలి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. కాబట్టి అందరూ చాలా బాగుండాలి. ఈరోజు మన పద్యము దాసరయ్య తప్పు దండముతో సరి. దండము అంటే దండంతో బెత్తాలు ఉంటాయి కదా, బెత్తంతో ఒకటి పీకడం అనమాట. దండముతో సరి అంటే మోసమేది తన్ను మెంచకున్న నీచుడై చెడునట నీచుల నమ్మిన విశ్వదాభిరామ వినుర వేమ. ఏంటబ్బా దీని భావం? ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావమట. మనకి ఆల్రెడీ పద్యం చదివినప్పుడే భావం అర్థమైపోయింది, ఆయన చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైపోయింది కదా. పద్యము భావము. దాసరయ్య తప్పు దండముతో సరి. దాసరయ్య అంటే దాసనారాయణరావు గారు కాదండి, లేకపోతే దాసరి అనే పేరున్న వాళ్ళు ఎవరు ఫైట్ చేయకండి. దాసరయ్య తప్పు అంటే జస్ట్ ఒక పేలా ఇచ్చారు తప్ప ఎవరు చేసిన తప్పుకైనా సరే దండముతో సరి అంటే ఒక శిక్షతో సరిపెట్టాలి అని. దాసరయ్య తప్పు దండముతో సరి. మోసమేది తన్ను మించకున్న మోసమేది తన్ను మించకున్న అంటే మనకు మించిన మోసం జరగకుండా ఏదో తెలియక ఒక పొరపాటు చేసినంత మాత్రాన ఒక చిన్న శిక్షతో మనం వదిలేయచ్చు. దండంతో అంటే ఒక దెబ్బ కొట్టో ఒక మాటనో దాన్ని క్షమించేయచ్చు. ఎప్పుడు అది మన మోసం అనేది మనం మించకుండా ఉన్నప్పుడు, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మాత్రమే అది వీలవుతుంది. ఎప్పుడైతే మనకు మించిపోయిన మోసం చేసి మనకి నమ్మక ద్రోహం చేసి మనం నమ్మిన దాన్ని మన ఇంట్లోనే దొంగతనం చేసి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అలాంటప్పుడు వీళ్ళతో స్నేహం చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. మోసమేది తన్ను మెంచకున్న నీచుడై చెడునటు నీచుల నమ్మిన. నీచుడై చెడునటు నీచుల నమ్మిన. ఏంటి, మనకి మించిపోయిన తప్పులు చేసిన వాళ్ళని కూడా మనం క్షమించి మనం వారితో స్నేహం చేసామనుకోండి, అప్పుడేమవుతుంది? నీచుల నమ్మిన నీచుడై చెడునట, మనం కూడా చెడిపోవడం జరుగుతుంది అనమాట. మనం కూడా వాళ్ళ బుద్ధులు వస్తాయి, మనం కూడా శిక్షార్హులం అవుతామన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ.
తప్పదు అని. ఓ వేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా లౌకిక సుఖాలకు అలవాటు పడిన లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు. ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావం. ఏమంటున్నారు? దాసరయ్య తప్పు దండముతో సరి. ఒక్క దెబ్బ కొడితే సరిపోతుంది. మోసమేది తన్ను మించకున్నా, మనకు మించిన మోసం జరగకపోయినప్పుడు మాత్రమే. నీచుడై చెడునట నీచుల నమ్మిన. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతే నీచుడై చెడు, మనం కూడా నీచుల్లాగా మారిపోతాం, మనం కూడా చెడిపోతామట. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావము. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? బాగుండాలి, చాలా బాగుండాలి, చాలా చాలా బాగుండాలి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. కాబట్టి అందరూ చాలా బాగుండాలి. ఈరోజు మన పద్యము దాసరయ్య తప్పు దండముతో సరి. దండము అంటే దండంతో బెత్తాలు ఉంటాయి కదా, బెత్తంతో ఒకటి పీకడం అనమాట. దండముతో సరి అంటే మోసమేది తన్ను మించకున్న నీచుడై చెడునట నీచుల నమ్మిన విశ్వదాభిరామ వినుర వేమ. ఏంటబ్బా దీని భావం? ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావమట. మనకి ఆల్రెడీ పద్యం చదివినప్పుడే భావం అర్థమైపోయింది, ఆయన చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైపోయింది కదా.
మద్యము, భావము, దాసరయ్య తప్పు దండముతో సరి. దాసరయ్య అంటే దాసనారాయణరావు గారు కదండి, లేకపోతే దాసరి అనే పేరున్న వాళ్ళు ఎవరు ఫైట్ చేయకండి. దాసరయ్య తప్పు అంటే జస్ట్ ఒక పేలా ఇచ్చారు తప్ప ఎవరు చేసిన తప్పుకైనా సరే దండముతో సరి అంటే ఒక శిక్షతో సరిపెట్టాలి అని. దాసరయ్య తప్పు దండముతో సరి. మోసమేది తన్ను మించకున్నా మోసమేది తన్ను మించకున్నా అంటే మనకు మించిన మోసం జరగకుండా ఏదో తెలియక ఒక పొరపాటు చేసినంత మాత్రాన ఒక చిన్న శిక్షతో మనం వదిలేయచ్చు. దండంతో అంటే ఒక దెబ్బ కొట్టో ఒక మాటనో దాన్ని క్షమించేయచ్చు. ఎప్పుడు అది మన మోసం అనేది మనం మించకుండా ఉన్నప్పుడు, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మాత్రమే అది వీలవుతుంది. ఎప్పుడైతే మనకు మించిపోయిన మోసం చేసి మనకి నమ్మక ద్రోహం చేసి మనం నమ్మిన దాన్ని మన ఇంట్లోనే దొంగతనం చేసి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అలాంటప్పుడు వీళ్ళతో స్నేహం చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. మోసమేది తన్ను మెంచకున్న నీచుడై చెడునటు నీచుల నమ్మిన. నీచుడై చెడునటు నీచుల నమ్మిన. ఏంటి, మనకి మించిపోయిన తప్పులు చేసిన వాళ్ళని కూడా మనం క్షమించి మనం వారితో స్నేహం చేసామనుకోండి, అప్పుడేమవుతుంది, నీచుల నమ్మిన నీచుడై చెడునట మనం కూడా చెడిపోవడం జరుగుతుంది అనమాట. మనం కూడా వాళ్ళ బుద్ధులు వస్తాయి, మనం కూడా శిక్షార్హులం అవుతామన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా లౌకిక సుఖాలకు అలవాటు పడిన లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే
నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు. ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావం. ఏమంటున్నారు? దాసరయ్య తప్పు దండముతో సరి. ఒక్క దెబ్బ కొడితే సరిపోతుంది. మోసమేది తన్ను మించకున్నా, మనకు మించిన మోసం జరగకపోయినప్పుడు మాత్రమే. నీచుడై చెడునట నీచుల నమ్మిన. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతే నీచుడై చెడు, మనం కూడా నీచుల్లాగా మారిపోతాం, మనం కూడా చెడిపోతామట. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావము. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? బాగుండాలి, చాలా బాగుండాలి, చాలా చాలా బాగుండాలి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. కాబట్టి అందరూ చాలా బాగుండాలి. ఈరోజు మన పద్యము దాసరయ్య తప్పు దండముతో సరి. దండము అంటే దండంతో బెత్తాలు ఉంటాయి కదా, బెత్తంతో ఒకటి పీకడం అనమాట. దండముతో సరి అంటే మోసమేది తన్ను మించకున్న నీచుడై చెడునట నీచుల నమ్మిన విశ్వదాభిరామ వినుర వేమ. ఏంటబ్బా దీని భావం? ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావమట. మనకి ఆల్రెడీ పద్యం చదివినప్పుడే భావం అర్థమైపోయింది, ఆయన చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైపోయింది కదా. పద్యము భావము. దాసరయ్య తప్పు దండముతో సరి. దాసరయ్య అంటే దాసనారాయణరావు గారు కాదండి, లేకపోతే దాసరి అనే పేరున్న వాళ్ళు ఎవరు ఫైట్ చేయకండి. దాసరయ్య తప్పు అంటే జస్ట్ ఒక పేలా ఇచ్చారు తప్ప ఎవరు చేసిన తప్పుకైనా సరే దండముతో సరి అంటే ఒక శిక్షతో సరిపెట్టాలి అని. దాసరయ్య తప్పు దండముతో సరి. మోసమేది తన్ను మించకున్న మోసమేది తన్ను మించకున్న అంటే మనకు మించిన మోసం జరగకుండా ఏదో తెలియక ఒక పొరపాటు చేసినంత మాత్రాన ఒక చిన్న శిక్షతో మనం వదిలేయచ్చు. దండంతో అంటే ఒక దెబ్బ కొట్టో ఒక మాటనో దాన్ని క్షమించేయచ్చు. ఎప్పుడు అది మన మోసం అనేది మనం మించకుండా ఉన్నప్పుడు, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మాత్రమే అది వీలవుతుంది. ఎప్పుడైతే మనకు మించిపోయిన మోసం చేసి మనకి నమ్మక ద్రోహం చేసి మనం నమ్మిన దాన్ని మన ఇంట్లోనే దొంగతనం చేసి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అలాంటప్పుడు వీళ్ళతో స్నేహం చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. మోసమేది తన్ను మెంచకున్న నీచుడై చెడునటు నీచుల నమ్మిన.
నీచుడై చెడునటు నీచుల నమ్మిన ఏంటి, మనకి మించిపోయిన తప్పులు చేసిన వాళ్ళని కూడా మనం క్షమించి మనం వారితో స్నేహం చేసామనుకోండి, అప్పుడేమవుతుంది? నీచుల నమ్మిన నీచుడై చెడునట, మనం కూడా చెడిపోవడం జరుగుతుంది అనమాట. మనం కూడా వాళ్ళ బుద్ధులే వస్తాయి, మనం కూడా శిక్షార్హులం అవుతామన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా లౌకిక సుఖాలకు అలవాటు పడిన లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు. ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావం. ఏమంటున్నారు? దాసరయ్య తప్పు దండముతో సరి, ఒక్క దెబ్బ కొడితే సరిపోతుంది. మోసమేది తన్ను మించకున్నా, మనకు మించిన మోసం జరగకపోయినప్పుడు మాత్రమే. నీచుడై చెడునట నీచుల నమ్మిన, అలా కాకుండా మళ్ళీ మళ్ళీ నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతే నీచుడై చెడు, మనం కూడా నీచుల్లాగా మారిపోతాం, మనం కూడా చెడిపోతామట. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావము. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? బాగుండాలి.
చాలా బాగుండాలి, చాలా చాలా బాగుండాలి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. కాబట్టి అందరూ చాలా బాగుండాలి. ఈరోజు మన పద్యము దాసరయ్య తప్పు దండముతో సరి. దండము అంటే దండంతో బెత్తాలు ఉంటాయి కదా, బెత్తంతో ఒకటి పీకడం అనమాట. దండముతో సరి అంటే మోసమేది తన్ను మెంచకున్న నీచుడై చెడునట నీచుల నమ్మిన విశ్వదాభిరామ వినురవేమ. ఏంటబ్బా దీని భావం? ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావమట. మనకి ఆల్రెడీ పద్యం చదివినప్పుడే భావం అర్థమైపోయింది, ఆయన చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైపోయింది కదా. పద్యము భావము దాసరయ్య తప్పు దండముతో సరి. దాసరయ్య అంటే దాసనారాయణరావు గారు కాదండి, లేకపోతే దాసరి అనే పేరున్న వాళ్ళు ఎవరు ఫైట్ చేయకండి. దాసరయ్య తప్పు అంటే జస్ట్ ఒక పేలా ఇచ్చారు తప్ప ఎవరు చేసిన తప్పుకైనా సరే దండముతో సరి అంటే ఒక శిక్షతో సరిపెట్టాలి అని. దాసరయ్య తప్పు దండముతో సరి. మోసమేది తన్ను మించకున్న మోసమేది తన్ను మించకున్న అంటే మనకు మించిన మోసం జరగకుండా ఏదో తెలియక ఒక పొరపాటు చేసినంత మాత్రాన ఒక చిన్న శిక్షతో మనం వదిలేయచ్చు. దండంతో అంటే ఒక దెబ్బ కొట్టో ఒక మాటనో దాన్ని క్షమించేయచ్చు. ఎప్పుడు అది మన మోసం అనేది మనం మించకుండా ఉన్నప్పుడు, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మాత్రమే అది వీలవుతుంది. ఎప్పుడైతే మనకు మించిపోయిన మోసం చేసి మనకి నమ్మక ద్రోహం చేసి మనం నమ్మిన దాన్ని మన ఇంట్లోనే దొంగతనం చేసి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అలాంటప్పుడు వీళ్ళతో స్నేహం చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. మోసమేది తన్ను మెంచకున్న నీచుడై చెడునటు నీచుల నమ్మిన. నీచుడై చెడునటు నీచుల నమ్మిన. ఏంటి, మనకి మించిపోయిన తప్పులు చేసిన వాళ్ళని కూడా మనం క్షమించి మనం వారితో స్నేహం చేసామనుకోండి, అప్పుడేమవుతుంది? నీచుల నమ్మిన నీచుడై చెడునట, మనం కూడా చెడిపోవడం జరుగుతుంది అనమాట. మనం కూడా వాళ్ళ బుద్ధులు వస్తాయి, మనం కూడా శిక్షార్హులం అవుతామన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు
ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా లౌకిక సుఖాలకు అలవాటు పడిన లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు. ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావం. ఏమంటున్నారు? దాసరయ్య తప్పు దండముతో సరి, ఒక్క దెబ్బ కొడితే సరిపోతుంది. మోసమేది తన్ను మించకున్నా, మనకు మించిన మోసం జరగకపోయినప్పుడు మాత్రమే. నీచుడై చెడునట నీచుల నమ్మిన, అలా కాకుండా మళ్ళీ మళ్ళీ నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతే నీచుడై చెడు, మనం కూడా నీచుల్లాగా మారిపోతాం, మనం కూడా చెడిపోతామట. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావము. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? బాగుండాలి, చాలా బాగుండాలి, చాలా చాలా బాగుండాలి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. కాబట్టి అందరూ చాలా బాగుండాలి. ఈరోజు మన పద్యము దాసరయ్య తప్పు దండముతో సరి. దండము అంటే దండంతో బెత్తాలు ఉంటాయి కదా, బెత్తంతో ఒకటి పీకడం అనమాట. దండముతో సరి అంటే మోసమేది తన్ను మించకున్న నీచుడై చెడునట నీచుల నమ్మిన విశ్వదాభిరామ వినుర వేమ. ఏంటబ్బా దీని భావం? ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావమట. మనకి ఆల్రెడీ పద్యం చదివినప్పుడే భావం అర్థమైపోయింది, ఆయన చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైపోయింది కదా. పద్యము భావము. దాసరయ్య తప్పు దండముతో సరి. దాసరయ్య అంటే దాసనారాయణరావు గారు కాదండి, లేకపోతే దాసరి అనే పేరున్న వాళ్ళు ఎవరు ఫైట్ చేయకండి. దాసరయ్య తప్పు అంటే జస్ట్ ఒక పేలా ఇచ్చారు తప్ప, ఎవరు చేసిన తప్పుకైనా సరే దండముతో సరి అంటే ఒక శిక్షతో సరిపెట్టాలి అని.
దాసరయ్య తప్పు దండము తూసరి. మోసమేది తన్ను మించకున్నా మోసమేది తన్ను మించకున్నా అంటే మనకు మించిన మోసం జరగకుండా ఏదో తెలియక ఒక పొరపాటు చేసినంత మాత్రాన ఒక చిన్న శిక్షతో మనం వదిలేయచ్చు. దండంతో అంటే ఒక దెబ్బ కొట్టో ఒక మాటనో దాన్ని క్షమించేయచ్చు. ఎప్పుడు అది మన మోసం అనేది మనం మించకుండా ఉన్నప్పుడు, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మాత్రమే అది వీలవుతుంది. ఎప్పుడైతే మనకు మించిపోయిన మోసం చేసి మనకి నమ్మక ద్రోహం చేసి మనం నమ్మిన దాన్ని మన ఇంట్లోనే దొంగతనం చేసి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అలాంటప్పుడు వీళ్ళతో స్నేహం చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. మోసమేది తన్ను మెంచకున్న నీచుడై చెడునటు నీచుల నమ్మిన. నీచుడై చెడునటు నీచుల నమ్మిన. ఏంటి, మనకి మించిపోయిన తప్పులు చేసిన వాళ్ళని కూడా మనం క్షమించి మనం వారితో స్నేహం చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నీచుల నమ్మిన నీచుడై చెడునట, మనం కూడా చెడిపోవడం జరుగుతుంది అనమాట. మనం కూడా వాళ్ళ బుద్ధులు వస్తాయి, మనం కూడా శిక్షార్హులం అవుతామన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు. ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు.
అని భావం. ఏమంటున్నారు? దాసరయ్య తప్పు దండముతో సరి, ఒక్క దెబ్బ కొడితే సరిపోతుంది. మోసమేది తన్ను మించకున్నా, మనకు మించిన మోసం జరగకపోయినప్పుడు మాత్రమే. నీచుడై చెడునట నీచుల నమ్మిన, అలా కాకుండా మళ్ళీ మళ్ళీ నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతే నీచుడై చెడు, మనం కూడా నీచుల్లాగా మారిపోతాం, మనం కూడా చెడిపోతామట. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లౌకిక సుఖాలకు అలవాటు పడిన బలహీనమైన దుర్జనుల్ని నమ్ముకుంటే ఆ నమ్మిన వారు కూడా చెడిపోక తప్పదు అని భావము.